స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. అది అన్న దగ్గర ఒక నంబర్ వేసి ఒక మాట రాశాడు. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని అనగా ఆయన మడిమ మీద కొట్టుదు. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించును గాక. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిన తన జీవాన్ని, మన్నాను, ఆహారాన్ని మనకు అనుగ్రహించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన, మా రాజు, మా నాయకుడు, మా యాజకుడు, మా ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు పరిశుద్ధ నామమున నీ పరిశుద్ధ సన్నిధిని కలిగి ఉన్న భాగ్యాన్ని మాకిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. రాత్రి కాలమంతా కాపాడి, నిన్నటి దినమంతా కూడా కాపాడి, నీ ప్రేమలో మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, ఈ నవంబర్ 26వ తారీఖును బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రెండవ దినం, ఈ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన కొరకై మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను పూజించాలి, నిన్ను మహిమపరచాలన్న ఆలోచనతో వచ్చిన ప్రియ బిడ్డలందరి కొరకు నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, అయ్యా నువ్వు పుట్టేవు గనక నాయన అయ్యా మేము దీవించబడ్డాం. అయ్యా నీ జన్మ మా అందరి జన్మలు సార్థకతం అవటానికి ప్రభా కారణమైందయ్యా. నీ రాకతో మా రాతలన్నీ కూడా మారిపోయినాయి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రెండో దినంలోకి తీసుకొచ్చిన మీ ప్రేమ కొరకు మీ స్తోత్రాలు. ఇంతవరకు తోడుగా ఉన్నారు ప్రభా. కొన్ని కీర్తనలు పాడుకున్నాం, మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించాం. మా జిహ్వా ఫలములు మీకు సమర్పించామయ్యా. ఇప్పుడు నీ వాక్యము వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మాకు కావలసిన మీ జీవాన్ని, జీవపు రొట్టెను, పరలోకపు మన్నాను మాకు అనుగ్రహించి మమ్మలను ఆత్మలోనూ శరీరంలోనూ శక్తిమంతులుగా చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసునాథుని పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనుపులరా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో తండ్రి అయిన దేవుడు మరి సాతాను ప్లస్ సర్పం, ఇద్దరు సర్పాలతో మాట్లాడుతున్నటువంటి మాట. ఒకటేమో లోపలున్న సర్పము, ఒకటేమో పైన కనపడే భౌతికమైన సర్పము. ఒక సర్పములో నుండి మరొక సర్పము ఉన్నది. ఈ అధ్యాయంలో మీరు గమనిస్తే ఒక సర్పంలోనే మరొక సర్పము ఉన్నది. ఇప్పుడు డబల్ మరి సర్పంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండు విధాలు కలిగినటువంటి ఆ సర్పముతో దేవుడు మాట్లాడుతున్నాడు. పైకేమో భౌతికమైనటువంటి సర్పం ఉన్నది, ఆ సర్పము లోపల ఆది ఘట సర్పము కూడా ఉన్నది. అది అన్నమాట విషయం. పిల్లల, దేవుడు మానవులను ఉన్నతమైన ఆలోచనను బట్టి చేసుకున్నాడు. నా పట్ల దేవునికున్న ఉద్దేశం, నన్ను సృష్టించడంలో, నన్ను పుట్టించడంలో మరి దేవునికున్న ఆలోచన ఏమిటి? అది దేవుని ఆలోచన బట్టే కదా మనమందరం పుట్టాం. దేవుడు అనుకోవటాన్ని బట్టి పుట్టాం పిల్లరా. దేవుడు అనుకోకపోతే మనం పుట్టము. మన అమ్మా నాన్నలు అనుకోవటాన్ని బట్టి మనం పుట్టలా. ఇలా అమ్మా నాన్నలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వారికి సంతానం లేదు. సంతానం కోసం లక్షలు మరి పిల్లరా మరి ఖర్చు పెడతా ఉన్నారు. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు సంతానం ఉంటే మంచోళ్ళు, సంతానం లేకపోతే చెడ్డోళ్ళు అని బైబిల్ ఎక్కడ కూడా చెప్పాల. ఆయన చిత్త ప్రకారం అందరం ఉన్నాం. ఆయన ఇస్తాడు, ఆయన ఇవ్వక పోతాడు. ఇవ్వటంలో ఆయనకు ఒక చిత్తం ఉంది, ఇవ్వటంలో ఆయనకు ఒక, అది గుర్తుపెట్టుకోండి. ఇవ్వకపోవడంలో దేవునికి ఒక చిత్తం ఉంది, ఇవ్వడంలో దేవునికి ఒక చిత్తం ఉంది. నేను అంటాను కదా పిల్లరా, వీళ్ళిద్దరిలో ఎవరు ధన్యులు అంటే బిడ్డలు లేని వాళ్ళే దేవుని కొరకు బ్రతికే వాళ్ళే ధన్యులు అనుకుంటా. ఎందుకంటే పిల్లరా, బిడ్డలు పుట్టినాక వాళ్ళను సరైన విధానంలో పెంచకపోతే నీ శిక్షకు వాళ్లే కారకులు అవుతారు. తెలుసా మీకు? నా కోసం ఎందుకు ఎడుతారమ్మా? నేను చేయవలసిన పనిని చేస్తున్నాను. మీరు మీకోసం, మీ పిల్లల కోసం అది పాడు కాకుండా, భ్రష్టులు కాకుండా, దూరం అయిపోకుండా అన్నాడు పిల్లరా. కాబట్టి
మనం ఈ విషయంలో ఎవరం కూడా పొరపాటు మనం పడకూడదు. ఉన్నప్పుడు ఏదో వాళ్ళు మంచోళ్ళు లేను, అది లోక సంబంధమైన విషయం. అర్థం లోకంలో పిల్లలు లేకపోతే చాలా చెడ్డ పేరు కదా. వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి బైబుల్ తెలియని వాళ్ళు ఎవరో లోకస్తులు, బైబుల్ తెలియని వాళ్ళు. మనం ఎవరు? బైబుల్ తెలిసిన వాళ్ళు, దేవుని వాక్యమును ఎరిగిన వాళ్ళలాగా మనం ఉండకూడదు, వాళ్ళలాగా మనం మాట్లాడకూడదు పిల్లరా. కాబట్టి మనం ఎందుకు పుట్టాం అనేది ఒక విషయం, ఇంకొక బిడ్డను పుట్టడానికి కాదు. అసలు నువ్వెందుకు పుట్టావంటే దేవుని ప్రణాళికలో భాగంగా దేవుడున్నాడు, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని లాగా మనం ఉండాలని, కుమారుని సారూప్యంలో మనం ఉండాలని, రాజులైన యాజకులుగా మనం అక్కడ ఉండాలని, ఆయన సింహాసనంలో మనం పాలివారమై ఉండాలని, ఆయన విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలనలో మనం కూడా భాగస్వాములమై మనం ఉండాలని, ఆయన మహిమను కలిగిన వారంగా ఉండాలని, ఇలాగ అనేకమైన కారణాలను బట్టి మానవులను దేవుడు సృష్టించాడు. మానవులను సృష్టించక మునుపు పైన లోకాలు చాలా ఉన్నాయి. ఈ భూలోకం మాత్రమే కాదు, భూలోకం అనేది చిన్నదంట. ఇది మీకు అర్థం కావాలంటే యెషయి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మరి యోధా గోత్రానికి సంబంధించిన ఆ యెషయి కుమారుడే దావీదు కదా. దావీదు పిల్లరా, యెషయికి ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు కదా. మరి దావీదు ఎన్నోవాడు? కడసరి వాడు, చిన్నవాడు అని బైబిల్. సంతానం రాహేలు సంతానం గాని మొత్తం పిల్లరా యాకోబు సంతానం ఎంతమంది? 12 మంది, ఒక అమ్మాయి కూడా, దీనా అనేటువంటి ఒక ఫిమేల్ కూడా ఉంది పిల్లరా. అయితే యాకోబు కుమారులందరిలో కూడా చిన్నవాడెవడు? బెన్యామీను విషయమై దేవుడు గొప్ప ప్రవచనాన్ని పలికాడు. దినమెల్లా అతనికి ఆయన ఆశ్రయమగును. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను ఎవరంట? యెహోవాకు ప్రియుడు. అతని భుజముల మీద ఆయన ఉంటాడంట. అంటే ఒక తండ్రి తన బిడ్డలను, ఈ దినాలు ఆ సీను మనం చూడలేం, అర్థమైందా? ఈ సీను నా చిన్నప్పుడు మా నాన్న కూడా నాకు బాగా జ్ఞాపకం. మా నాన్న భుజాల మీద నన్ను తీసుకొని కొట్టు దగ్గరికి వెళ్ళేవాడు, అర్థమైందా? భుజాల మీద ఎక్కించుకునేవాడు అనమాట నన్ను. అలా ఈ దినాలు ఆ సీను మనం చూడలేం కదా. ఎవరన్నా తండ్రి కొడుకుని అట్టెక్కించుకున్నారా? మనం ఎక్కడ చూడం కదా. పూర్వకాలంలో మనం చూస్తాం పిల్లల్ని అలా భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. అలాగూ బెన్యామీను ఎక్కడుంటాడంట? దేవుని భుజముల మీద ఉంటాడంట. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. దినమెల్లా బెన్యామీనుకు సహాయకుడు ఎవరంట? దేవుని అలాంటి వాడు బెన్యామీను. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ప్రపంచాలు చాలా ఉన్నాయి, ఈ భూలోకం అనేది చిన్నది. అన్ని చేసిన తరువాత, అందరిని పుట్టించిన తర్వాత దావీదును పుట్టించినట్టుగా, అందరిని పుట్టించిన తరువాత బెన్యామీనును పుట్టించినట్లుగా, అన్ని లోకాల తర్వాత ఈ భూలోకాన్ని చివరిలో చేశాడనమాట. ఈ భూలోకం అనేది దేవుడు చేసిన లోకాలలో చిన్నది. ఇంతవరకు అర్థమైందా? దీని మీదే దేవుని ప్రణాళిక జరుగుతుందన్నమాట. చిన్నదే గాని అన్నిటికీ ప్రాముఖ్యము, ప్రాధాన్యత ఈ భూలోకం. దేవుని ప్రణాళికకు, దేవుని సంకల్పాలన్నిటికి కూడా ఈ భూమి ప్రధానమైందనమాట. దాని మీద మనం పుట్టాం దేవుని చిత్త ప్రకారంగా. అది ఉన్నతమైన ఆలోచన. దావీదు అంటాడు కదా 40వ కీర్తనలో, దేవా నా పట్ల నీకున్న తలంపులు ఉన్నతమైనవయ్యా, అవి లెక్కించాలనుకున్నానా నా తల వెంట్రులకు మించి. అబ్బా, మన పట్ల దేవునికున్న ఆలోచన. అసలు నీ పట్ల నీకేమన్నా ఆలోచన ఉందా అమ్మా? నిన్ను గురించి నువ్వేం ఆలోచించుకున్నావు? ఏం కావాలనుకున్నావు? ఎలా ముందుకెళ్ళాలనుకున్నావు? ఏమి సాధించాలనుకున్నావు? నిన్ను గురించి నీకేమన్నా ఒక అభిప్రాయం ఉందా? లేదా నీ ఫ్యామిలీ గురించి ఏమన్నా ఒక అభిప్రాయం ఉందా? మనకు లేదు కదా. మన ఫ్యామిలీ గురించి కూడా ఏదో అట్లా ఉన్నాం, మంచిగా ఉండాలి, బాగుండాలి, వాళ్ళకు భౌతికంగా ఏది అవసరమో అవన్నీ కూడా నేను తండ్రిగా తల్లిగా సమకూర్చాలి, ఏదో భౌతికంగా మనం ఆలోచిస్తాం. కానీ నిజంగా పిల్లలు నిన్ను గురించి కానీ నీ కుటుంబాన్ని గురించి లోతైన గ్రహింపు నీకు తెలియదు. కానీ నీకు లేకపోయినా దేవునికి మన పట్ల ఏముందంట? ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఆలోచనలు. నా ఎడ నీకున్న తలంపులు లై ఉన్నవి, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లై ఉన్నవి, వాటిని వివరించి చెప్పాలని, అవి అన్నియును లెక్కకు మించిన వయ్యున్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా నా యేసు
ఏం చెబుతున్నానంటే దేవుడు మనలను సృష్టించడం వెనుక ఆయనకి ఎన్నో ఉన్నతమైన తలంపులు, ఆలోచనలు ఉన్నవి. దేవుని ఆశల ప్రతిరూపాలమే మనం. దేవుని ఉద్దేశాల ప్రతిరూపమే మనం. నువ్వు ఇట్లా ఉన్నావు గాని నీ లోపల దేవునికి ఎన్ని ఆశలు ఉన్నాయంట. నువ్వు ఇలా ఉన్నావు గాని నీ గురించిన ఆ ఉద్దేశాలు ఎన్ని గొప్పవంట. మనమేమో భూమి మీద చూస్తున్నాం. అందుకే కొంచెం పైకి చూడాలి మనం. దేవునికి స్తోత్రం. మనం ఎటు చూడాలి? భూమి కింద ఏమైనా దొరుకుతాయని చూడకూడదు, పైన చూడాలి. కన్నులు నీ వైపు ఎత్తు. ఆకాశము అందు ఆసీనుడైన వాడ నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. భూమి మీద చూడొద్దు, ఆకాశం వైపు చూసి దేవుణ్ణి అడగండి, ప్రభువా ఎందుకు నాయన, ఏం చెయ్యాలని? నువ్వు నెరవేర్చయ్యా, నీ కార్యములు త్వరపెట్టు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఉద్దేశాలను మనలో నెరవేర్చుకుంటాడు. ఇంతవరకు నేను ఏం చెబుతున్నానంటే, మన పట్ల, మన పుట్టుక వెనుక, మన జన్మ వెనుక దేవునికున్న ఆలోచన, దేవునికున్న ఉద్దేశం అది ఉన్నతమైంది, అది లెక్కించడానికి వీలు కాంది. మరి ఎన్ని నా పట్ల దేవునికున్న ఉద్దేశాలు, తలంపులు ఎన్ని? 100, 1000 కాదు కదా, అవి తల వెంట్రుకలకు మించి ఉన్నవి అన్నట్టు. చూస్తారా వచనం 40వ కీర్తనలో పిల్లరా దావీదు అంటాడు కదా, వచనం చూస్తే మనం బాగుండిద్ది. నా ఎడల నీకున్న తలంపులు యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారాలు. దేవునికి స్తోత్రం. అవి లెక్కకు మించి ఉన్నవి పిల్లరా, లెక్కకు మించి ఉన్నాయి. అన్ని తలంపులు ఉన్నాయి పిల్లరా. మన మీద తల వెంట్రుకలు ఎన్నో మనకు తెలియదు. అసలు ఎవరు లెక్క పెట్టారమ్మా? ఎవరికి తెలియదు. కొన్ని కోట్ల తల వెంట్రుకలు ఉంటాయి మన తల మీద, కానీ మనకి ఎప్పుడు ఎన్ని ఉన్నాయో మనకేమీ తెలియదు పిల్లరా. కానీ దేవునికి అన్నీ తెలుసు. నక్షత్రాలు ఎన్నున్నాయి మనకు తెలియదు, ఎన్నున్నాయో ఆయనకి నక్షత్రముల సంఖ్య ఆయనకే తెలియదు. దేవునికే మహిమ కలుగు. శూలాలి గర్భమందు ఎముకలు ఎలాగ ఎదుగుతున్నాయి మనకు తెలియదు, ఆయనకి తెలుసు. సమస్తము ఎరిగినటువంటి దేవుడు. మనకు బైబిల్ దగ్గరకు వస్తే కొన్ని మనం గ్రహించగలం. అంటే నేను ఊరకనే పుట్టలేదు, నేను ఊరకనే ఈ లోకానికి రాలేదు, నా వెనుక దేవునికి ఒక ఆలోచన ఉంది, దాని కొరకు నేను పుట్టాను. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆలోచనలన్నీ నెరవేర్చబడతాయి. హల్లెలూయా. అయితే పిల్లరా, ఈ ఉన్నతమైన ఆలోచనతో మానవులను దేవుడు చేస్తే ఏం జరిగింది? ఈ దుష్టుడు సర్పెంట్ పిల్లర సాతానుగాడు ప్రవేశించాడు. సాతాను ప్రవేశించి వాళ్ళను దేవుని మార్గం నుంచి త్రాగు తప్పించాడు, మార్గాన్ని తప్పించాడు. వాళ్ళు పరిశుద్ధులైన బిడ్డలను పాపులుగా చేశాడమ్మా. ఆశీర్వాదకరమైన బిడ్డలను శాపగ్రస్తులుగా వారిని చేశాడు. ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించేటట్టుగా చేశాడు, అది ఏం చేశాడు సాతానుడు? దేవుడు చేయొద్దన్న ఒక పనిని చేసేటట్టుగా చేశాడు. కాబట్టి ఇది అప్పుడైనా ఇప్పుడైనా సాతాను చేసే పని ఏంది? దేవుడు చేయమన్న, దేవుడు చేయొద్దన్న పనిని మనం చేసేటట్టుగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు, వాడు ప్రేరేపిస్తుంటాడు. అది చేయకపోవటాన్ని బట్టి మన ప్రేమను మనం నిరూపించుకుంటాం, లేకపోతే ప్రేమ కొంచెం బలహీన పడిందన్నా నిరూపించుకుంటాం. రెండు ఏదో ఒకటి. వాడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రభు దగ్గర రాకుండా చేయగలడా? నాకు చెప్పండి. మనం ఏదన్నా చేయని, అసలు చెయ్యం అనేది ఒకటి. తర్వాత బలవంతమైన ఫోర్స్ కదా. మనిషి తప్పెందుకు చేస్తాడు? ఒక ప్రసంగం చెప్పా, ఎంతమంది గుర్తుందో లేదో. మనుషులు తప్పెందుకు చేస్తారు? లోకాన్ని బట్టి, లోకంలో సాతాను ఉండడాన్ని బట్టి, ఈ శరీరంలో వాడికి ఒక పట్టు దొరికింది కాబట్టి, స్థలమును బట్టి, స్నేహితులను బట్టి, ఇట్లాగన్నమాట మనం తప్పులు చేయటానికి అవకాశం అనేది ఉన్నది. అది చేయకపోవటాన్ని బట్టి దేవుని పట్ల మనకున్న ప్రేమను నిరూపించుకుంటాం. నా దేవుడు ఇలా చెప్పాడు, నేను చెయ్యను. మన ప్రేమను నిరూపించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి వాళ్ళు దేవుని మాటను ధిక్కరించారు కనుక పాపం వచ్చింది, శాపం వచ్చింది. అంత శాపమే పిల్లరా, మరణం వచ్చింది. ఇక్కడ వాళ్ళు తిన్న తర్వాత దేవుడు వచ్చాడు, ఆదామా నువ్వెక్కడా, ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు ఏమన్నాడు చూడయ్యా. 8వ వచనం 3:8 ఆది కాండము. సల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా
అన్నాడు కదా, ఆదామా ఎక్కడున్నావయ్యా, చక్కని కుమారా ఎక్కడున్నావయ్యా. జక్కయ్య గారు రాసిన పాట అదే, ఎక్కడున్నావు ఆదాము, ఎక్కడున్నావు అంటే అంటే దాని అర్థం ఏంది? ఎక్కడ చచ్చావురా, ఎక్కడ చచ్చావయ్యా, అమ్మా ఎక్కడున్నా అంటే ఉందా లేదా? ఉంది కానీ కొద్దిగా మనకు దూరంగా ఉంది కానీ పట్టించుకోవట్లా, ఆమె ఏదో పని మీద ఉందన్నమాట. అది ఎక్కడ అంటే పిల్లరా, దేవునికి తెలియదమ్మా ఎక్కడున్నాడో. దేవుని కన్నులకు అన్నీ తెలుసు. భూమి కనపడుతుంది, భూమి కింద పాతాళం కూడా కనపడుతుందంట. మన హృదయం బహుతేటగా కానీ లోపల మన హృదయం ఇంకా తేటగా కనపడుతుందంట. మీ హృదయాన్ని మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా? హృదయం అంటే గుండె. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య ప్రేమను, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే దీనుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనమే చూపుతూ కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చేయలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య, సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాసును మెచ్చయ్య. నిన్నే తనలా మలచి యేసునే నమ్ముకు నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకు అంతరంగమా. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. దేవుని స్తోత్రం. తేనె దాగినట్టే ఈ పాట కదా, చాలా మధురంగా ఆత్మీయంగా ఉండిద్ది. దేవునికి స్తోత్రం. ఆ పుస్తకం ఇస్తే పూర్తిగా పాడేవాడిని. లైకులు రావద్దు ఆయన మీద ఆధారపడి ఎన్ని యూట్యూబ్లు అంట, ఒకటి కాదు ఏమి లేదు. బ్రదర్ మాట గాని పాట గాని వచ్చిందా కొట్టు లైకు. దేవుడు అలా దీవించాడు. దేవునికే మహిమ కలుగును గాక. మంచి పాట కోసం అది మంచి పాట. అది పాడుతుంటే నాకు తేనె తాగినట్టు ఉండిద్ది. అంత మధురమైన పాటలు. దేవునికే మహిమ కలుగును గాక. నేనేం చెబుతున్నాను పిల్లరా, హృదయం అనే మాట కోసం చెబుతాను. హృదయము అంటే గుండె, హార్ట్ అన్నమాట. హృదయం అంటే అది పిల్లరా, ఈ గుండె నిండా మనం ఏమి నింపుకోవాలి? దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. ఆదామా నువ్వెక్కడంటే, అయ్యా ఎక్కడున్నావు ఆదాము, ఎక్కడున్నాడంట? నీ మాట విన్నప్పుడు మేము దిగంబరులమయ్యా, అందువల్ల చెట్ల చాటును దాక్కున్నామయ్యా. ఎక్కడ దాక్కున్నారు? చెట్ల చాటును దాక్కున్నారు. ఇవే చెట్లు అంటే ఇప్పుడు నిజదేవుణ్ణి గాక చెట్లను ఆధారం చేసుకున్నారు. చూసావా పిల్లరా, మనమేమో చెట్లను ఆధారం చేసుకోవాలా. లోకంలో ఉన్న వాళ్ళందరూ చెట్లను ఆధారం చేసుకున్నారు, అర్థం ఆకులు ఆధారం చేసుకున్నారు. లోకంలో చాలా పుట్టించుకున్నారు, కులాలు పుట్టించుకున్నారు, మతాలు పుట్టించుకున్నారు, వివిధమైనటువంటి గ్రంథాలు కల్పించుకున్నారు, చుట్టుకున్నారు. ఆకులు ఏం చేశారు? చుట్టుకున్నారు. ఈ ఆకులు చాలనుకున్నారు. బాబు రెండవ రాకల్లో ఆకులన్నీ కాలిపోతాయ్యా. అది ఈ ఆకులు ఏమైపోతాయి? కాలిపోతాయి. దేవునికి మరుగైంది ఏది లేదు. అవి ఉన్నప్పుడే ప్రభు దగ్గరకు నువ్వు రావాలి. ఆకులే గనక నీకు రక్షణ కల్పించేటట్టు అయితే ఒక జంతువును వధించి చర్మపు సొక్కాయలు ఎందుకు గుర్తించాలి? ఆకులే నిన్ను తన సన్నిధిలో తన సహవాసాన్ని తీసుకొచ్చేటట్టు అయితే
పిల్లరా చర్మపు ఒక జంతువును చంపాడు అక్కడ దేవుడు. జంతువును చంపి ఆ చర్మపు చొక్కాయిలను వాళ్ళిద్దరికి తొడిగించాడంట. ఫస్ట్ పిల్లరా ఆదాము హవ్వలకు వాళ్ళేందుకు చర్మపు చొక్కాయిలను వాళ్ళు ధరించారు. ఏం చెబుతున్నాను, ఎక్కడ నువ్వు ఉన్నావంటే నేను చెట్ల తోటలో ఉన్నాను. ఆదామా నువ్వు శపించ. నీకు ఎవరు చెప్పారయ్యా? నేను తినొద్దన్న ఫలములను తిన్నావా ఏమన్నా? తిన్నానయ్యా. నువ్వు నాకు ఇచ్చేవి చూసావా? నాతో ఉండుటకు నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది అన్నాడు. అప్పుడు నెపం ఎవరి మీదకు మోపాడు? హవ్వ మీదకు మోపాడు. నువ్వు హవ్వమ్మను హవ్వ కాదు, అవ్వ కాదు, హవ్వ ఆమెను అవ్వ కదా, ఆమెను ఇవ్వకపోతే నేను తినను కదా, ఆమె నాకు ఇచ్చింది, నేను తినాల్సి వచ్చింది అని నేరం ఆమె మీదకు మోపాడు. నువ్వెందుకు చేసావమ్మా? సర్పం నన్ను మోసగించిందయ్యా. ఆ సందర్భంలో పిల్లరా ఆదాము శపించబడ్డాడు, హవ్వమ్మ శపించబడింది, సర్పం శపించబడింది, భూమి శపించబడిందమ్మా. ఇది దేవుని మాటకు అవిధేయులైనందువలన, దేవుని ఆజ్ఞను ధిక్కరించినందువలన స్త్రీ శపించబడింది. నీ ప్రసవ వేదనను నేను హెచ్చింతును, నువ్వు ప్రయాసపడి పిల్లలను కంటావు అన్నాడు. ఆదామా నేను తినవద్దన్న వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, నువ్వు శపించబడిన వాడవై ముఖపు చెమటగార్చి ఆహారం తిందువు. సర్పమా ఇక నువ్వు నేల పాగుతూ నువ్వు మన్ను తింటావు. ఇక సర్పాన్ని ఏమని చెప్పించాడు చూడండి, అక్కడ ఉండింది. నువ్వు ఇక పాగుతావు. అంతకుముందు కాళ్ళు ఉన్నాయంట కొంతమంది చెప్పారు. అర్థమైందా? ముసలి ఉంది, మీరు చూసారా? మస్కిటో అదేనా, ముసలి ఉంది కదా, ఆ ముసలి కాళ్ళు ఉంటాయి, మీకు తెలుసలేదు, కాళ్ళతో నడిచింది అది, దానికి కాళ్ళు ఉంటాయి. ఇక అలాగు పిల్లరా మీరు ఏదైనా చూడండి, కాళ్ళు ఉంటాయి కొన్ని. అలాగే ప్రారంభంలో సర్పాన్ని చేసినప్పుడు అంట దైవజనులు రాశారు ఆ బుక్కులో, దానికి కూడా కాళ్ళు ఉండేయంట, నడుచుకుంటాను వచ్చిందంట ఆదాము హవ్వల దగ్గరికి. తర్వాత ఏం జరిగింది? శాపం వలన కాళ్ళు పోగొట్టుకుంది, పొట్టతో పాకాల్సిన పరిస్థితి దానికి వచ్చింది. అది శాపం. పాము ఎందుకు పొట్టతో పాకింది? అది శాపం. తర్వాత మన్ను తిందువు అన్నాడు. నువ్వుకేం తింటావు? మట్టి తింటావు. అంతకుముందు ఏం తినేదో మనకు తెలియదు, అంటే ఫుడ్ మార్చేయక. అది శాపాన్ని బట్టి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత పిల్లరా ఇప్పుడు మనం చదువు, అంటే శాపం వచ్చేసింది. ఆదాము శపించబడ్డాడు, హవ్వమ్మ శపించబడింది, సర్పం శపించబడింది, ఇంకా నేలంతా కూడా శపించబడింది. నేల శపించబడింది. శాపం యొక్క ఫలితాలే మనం అనుభవిస్తున్నాం. ఇది ప్రస్తుత పరిస్థితి. ఆ సందర్భంలో పిల్లరా మరి తననుకున్నదంతా ఇప్పుడు జరిగిందా జరగనట్ట? దేవుడు ఒకటనుకుంటే మరొకటి జరిగింది, అవునా? దేవుడు ఒకటనుకోని సృష్టిని చేస్తే ఆయనకు వేరుగా మరొకటి జరిగింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా ఏ ఉద్దేశంతో సృష్టిని, ఏ ఉద్దేశంతో మానవులను, ఏ ఉద్దేశంతో జంతువులను, అర్థమైందా? మీకు తెలుసు లేదో పిల్ల, రెండవ రాకడలో యేసయ్య రెండవ రాకడ 2000 ఏళ్ల పరిపాలనలో పాము కూడా శాపం పోయింది. తెలుసా మీకు? పాము కూడా శాపం పోయింది. పాము కూడా పిల్లరా పుట్ట యొద్ద పిల్లలతో ఆడుకునేదంటది. యెషయా గ్రంథం ఉండింది. అంత పుట్ట యొద్ద పిల్లలు పాముతో ఆడుకుంటారు. పాము ఏం చెయ్యదు, అంటే శాపం పోకూడదు. ఇప్పుడు పోతే దగ్గర పోతే కాటేసింది, అంటే అది కూడా అన్ని శాపం పోగొట్టుకుంది. ఇప్పుడు అన్ని శాపంలో ఉన్నాయి. యేసు ప్రభువుని బట్టి శాపం పోయింది. ఈ పూర్తి శాపం పోయి దేవుడు అనుకునే పరిస్థితి. ఒరిజినల్గా దేవుడు ఏమనుకోని సృష్టి చేశాడో అదంతా మనం చూడాలంటే ప్రాక్టికల్గా 1000 ఏళ్ల పరిపాలనలో మనం చూస్తాం. అప్పుడు చూస్తాం. అప్పుడు దాకా ఉండాలంటే మనం జాగ్రత్తగా విశ్వాసాన్ని, రక్షణను మనం కాపాడుకోవాలా. దేవుడు మన కొరకు దాసి ఉంచిన భాగ్యము ఎంతో గొప్పది. అది మనం అనుభవించాల. అర్థమైందా? మనం దాంట్లో పోవాలంటే ఈ లోకంలో నమ్మకంగా బ్రతకాలి. ఈ విషయం చెప్తాను. ఏం జరిగింది? అప్పుడు దేవుడు పిల్లరా ఈ సర్పముతో మాట్లాడుతున్నాడు. సర్పము కాదు ఇక్కడ పిల్లలు 2 సర్పాలు ఉన్నాయి. నేను అదే మీకు చెప్పా. సర్పం వచ్చి మాట్లాడటం కాదు, సర్పములో సాతాను వచ్చి మాట్లాడాడు. ఇది సర్పం. ఒక సర్పానికేమో దేవుడు ఇక్కడ 2 ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 2 పాములు ఉన్నాయి. ఒక పామునేమో నువ్వు నీ కాళ్ళు పోతాయి, ఇక నీ కాళ్ళు పడిపోతాయి, ఇక నువ్వు పొట్టతో నడుస్తావు, నువ్వు ఆహారం మన్ను తింటావు అని భౌతికమైన పాముతో చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఈ 15వ అధ్యాయంలో ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే 2వ సర్పంతో. అది 3:15 పిల్లరా ఎన్ని సర్పాలు ఉన్నాయి? 2 సర్పాలు ఉన్నాయి. భౌతికమైన సర్పంలో సాతాన్ అనే ఘట సర్పం ప్రవేశించి వాళ్ళ కళ్ళకు భ్రమ కలిగించేటట్టుగా చేశాడంట. అన్ని ఫలాల్లాగా ఉన్నాయి,
కానీ ఆ ఫలమును గురించి మాట్లాడేటప్పుడు అవ్వమ్మ కళ్ళు ఆ ఫలం మీద పడి భ్రమపడేటట్టుగా చేశాడంట. వాడు ఏం చేస్తాడు? భ్రమపరుస్తాడు. మానవులను ఏమి లేని దాన్ని భ్రమపరుస్తాడు. భ్రమను బట్టి మనుషులు తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. అలాగనమాట. ఇప్పుడు ఏ సర్పంతో మాట్లాడుతున్నాడు అంటే ఆది మహాఘట సర్పము. సాతానుకున్న అనేకమైన పేర్లలో ఒకటి చెబుతారా? సాతానుకున్న ఒక పేరు ఇప్పుడుంది, ఆది మహాఘట సర్పం. ఇంకో పేరు చెబుతారా? దుష్టుడు, ఏమో శోధకుడు, ఇంకా సాతాను, వేటగాడు, అట్లాగనమాట. వాడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే సర్పము. ఆది మహాఘట సర్పం వాడి పేరు. ఆది మహాఘట సర్పం. అప్పుడు మాట్లాడుతున్నాడు అంటే మానవుల సమస్య అంతటిని కూడా పరిష్కరించడానికి తండ్రి అయిన దేవుడు ఆదిలోనే తన కుమారుణ్ణి నిర్ణయించాడు. నేను ఇలా చేస్తాను, వీళ్ళేమి ఇలా అయిపోతారు, కాబట్టి వీళ్ళని మళ్ళా నేను రక్షించడానికి నా కుమారుణ్ణి నేను నియమిస్తాను. దేవునికి స్తోత్రం. తన కుమారుణ్ణి అప్పుడే ప్రామిస్ చేశాడు. అది ఆదికాండం 3:15లోనే తన కుమారుని పుట్టుకను గురించి దేవుడు ముందే ప్రామిస్, వాగ్దానం చేశాడు. అది నేను చెప్పాలనుకున్న, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పాలనుకున్న విషయం. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాలన్న దేవుని ఆలోచన. ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఆ సమస్యను పరిష్కరించడానికి వెంటనే కుమారుణ్ణి అపాయింట్ చేశాడు. కుమారా, నువ్వు ఇలా చేయాలయ్యా, ఇదిగో భూమిని గురించిన నా ఆలోచన ఇది. కానీ దుష్టుడైన అపవాది వాళ్ళని తప్పించాడు, పాపం చేయించాడు. కాబట్టి మళ్ళా నువ్వు వెళ్ళి నువ్వు చేయవలసిన పనంతా చేసి ఆ శాపాన్ని విరగ్గొట్టాలి, పాపాన్ని తొలగించాలి. మానవులు నా మాట వెనక ఏదైతే తెచ్చుకున్నారో, అవునా, మానవులు నా మాట వెనక ఏదైతే తెచ్చుకున్నారో వాటన్నిటి నువ్వు పరిష్కరించాలి అని కుమారుని ఎప్పుడు నియమించాడో ఆదిలోనే ఆయన నియమించబడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఏం జరిగిద్దంటే ఆయన వచ్చి ఏం చేస్తాడో చూడండి ఇప్పుడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసాను. యేసు ప్రభు ఎవరు చెప్పండి? స్త్రీ సంతానము. అది యేసు ప్రభు స్త్రీ సంతానం. మనమేమో స్త్రీ పురుషుల సమైక్య సంతానం. యేసు ప్రభు ఒక స్త్రీకే సంతానం. అది అన్నమాట. ఆయన ఒక స్త్రీకే పుట్టిన. ఆయన పుట్టడం లోపల ఏ నాన్న ప్రమేయం లేదు. కానీ నేను పుట్టడంలో మా నాన్న ప్రమేయం ఉంది, మీరు పుట్టడంలో మీ నాన్న ప్రమేయం ఉన్నది. పిల్లరా, మనం ఏమన్నామంటే అమ్మా నాన్నల సంయుక్త ఫలం మనం. కానీ యేసు ప్రభు మాత్రం నాన్న ప్రస్తావన ఆయనకు లేనే లేదు. ఆయన పరిశుద్ధంగా పుట్టాడు కనుక ఆయన పరిశుద్ధుడు. అందుకే మరియమ్మ తల్లితో పిల్లరా గబ్రియేలు దూత అంటాడు. ఒకసారి చూస్తారా? మరియమ్మ తల్లితో గబ్రియేలు దూత అంటాడు కదా. దేవునికి స్తోత్రం కలుగు. 35వ వచనమమ్మా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు. అది సంగతి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను. దేవుని శక్తి ద్వారా ఒక శిశువు లోపల అమర్చబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చేయగలరా లేదా? మనకు అసాధ్యం. దేవుడు ఎవరంటే ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు కదా. ఎవరో పాట రాశారు, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చ్. అది ఏం చేస్తాడు? మొత్తం కథ అంతా మార్చి అవతలేస్తాడు. కనుక ఆయన నమ్ముకోవాలా. బాబు ఒకప్పుడు స్టోరీ ఇది, ఇప్పుడు స్టోరీ మారిపోయింది. అప్పుడు సంగతి జ్ఞాపకం చేస్తామేంటి? ఇప్పుడు సంగతి చూడు. ఇప్పుడు ఎక్కడ ఉండి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు. దావీదు అంటాడు అన్నమాట, గొర్రెలు వెంబడిస్తున్న నిన్ను, ఇశ్రాయేలును నా ప్రజల మీద నిన్ను రాజుగా చేశానన్నాడు. కాబట్టి దేవుడు అలా చేస్తాడు. గొప్పవారినిగా చేస్తాడు, మంచివారినిగా చేస్తాడు, పరిశుద్ధునిగా ప్రభువు చేస్తాడు. కాబట్టి స్త్రీ సంతానం నీకును ఆమెకును, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను. అంటే యుద్ధం ఇక్కడ 4 బ్యాచ్లు ఉన్నారమ్మా. ఒకటేమో సాతానుకు దేవునికి మధ్యలో యుద్ధం. 2 సాతాను సంతానం ఉంది, దేవుని సంతానం ఉంది. మనం ఎవరు సంతానం? దేవుని సంతతి మనం. సాతాను మారు మనసు లేనోళ్ళు, రక్షణ లేనోళ్ళు అందరూ కూడా పిల్లరా బైబిల్ చెప్పింది అలా. వాళ్ళు అలా ఉండడం కాదు, వాళ్ళు కూడా ప్రభు బిడ్డలు కావాలనేది దేవుని ప్రేమ. అలా ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి వాళ్ళకి మనకి ఎప్పుడూ ఒక యుద్ధమే, పోరాటమే. కుదరదు, కలవలేం.
అభిప్రాయాలు, మాటలు మనం కుదరదు వాళ్ళకి మనకి. అందుకే లోకం నుంచి మీరు బయలువెళ్ళి ప్రత్యేకంగా బ్రతకమన్నాడు దేవుడు. అది కుదరదు, అన్ని విషయాలు కుదరదు. కాబట్టి పోరాటం అనేది ఉంది. కాబట్టి ఈ పోరాటం మీద మనకు జయం ఇవ్వటానికి యేసు ప్రభు పుట్టబోతున్నాడు. హల్లెలూయా! అది మనకు జయం ఇవ్వటానికి పుట్టబోతున్నాడని అప్పుడో ప్రవచనం ఆది కాండంలోనే దేవుడు చేశాడు, ప్రామిస్ చేశాడు. కాబట్టి ప్రవచనాల సారముగా యేసు ప్రభు ఎవరు? నేను రాకమును పిల్లలు పాట పెట్టారు. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి లేఖనముల నీల గ్రంథములను ఇలా ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. ఆయన ప్రవచనాల సారంగా యేసు క్రీస్తును గురించిన సాక్ష్యము ప్రవచన సారము. అంటే ప్రవచనాల ప్రవక్తలు రాసిన ప్రవచనాల ఆధారంగా యేసు ప్రభు వచ్చాడు, పుట్టాడు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు, మనందరి కోసం జయాన్ని సిద్ధపరిచాడు. అది జయమిచ్చాడు. ప్రతిదినము కూడా ప్రార్థన ద్వారా స్తుతించి ఆరాధించి ఆ జయాన్ని స్వతంత్రించుకొని దినమంతా ఎలా జీవించాలి? జయ జీవితాన్ని జీవించాలి. అది యేసు ప్రభు నీకేమిచ్చాడు? జయాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసి తీసుకోవాలా, ప్రభా ఈ దినమంతా అయా నీ సన్నిధి నాకు అయ్యా, జయ జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభు అని మనం కోరుకోవాలి. ఆ పుట్టిన దేవుణ్ణి మన హృదయంలో తీసుకుందాం. మరి ప్రభు జయాన్ని పొందుతూ మనం లోకంలో బ్రతుకుదాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక, మన హృదయాల్లో ఫలింప చేయును గాక.